మోర్ డిఎమ్స్ ఆన్ క్యాండీస్ ఫస్ట్ బర్త్డే అవుట్ఫిట్ ఏదైతే ఉండిందో ఈ కస్టమైజ్డ్ ఫ్రాక్. సో దీనికోసం ఎక్కువగా మెసేజెస్ చేశారన్నమాట. నేను దీనికి ఎందుకు నేను రిప్లై ఇవ్వలేదు అండ్ లైక్ లింక్ ఆర్ నేను పేజ్ ఎక్కడైతే పర్చేస్ చేశానో అది నేను ఎందుకు షేర్ చేయలేదంటే నేను కంప్లీట్గా 100% సాటిస్ఫై అవ్వలేదు. సో అందుకోసం అని చెప్పి నేను దీన్ని ఎక్కడ కూడా పేజ్ నేను అడ్రస్ చేయలేదు, ఎందుకంటే నాలా మిగతా వాళ్ళకి అది నచ్చుతుందో నచ్చదో తెలియదు. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఉన్న నాకు నచ్చిన విషయాలు ఏంటన్నది నేను మీకు చెప్తాను. మీకు స్టిల్ ఏదైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక అప్పుడు నేను కింద డిస్క్రిప్షన్లో నీ పేజ్ యొక్క డీటెయిల్స్ ఉంటుంది, మీరు వెళ్ళి చెక్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ ప్రతి ఛానల్. సో క్యాండీ ఫస్ట్ బర్త్డే. క్యాండీ అంటే చాలా మందికి ఇన్స్టాగ్రామ్లో ఇష్టం అనమాట. సో వాళ్ళందరికీ ఇష్టమైన క్యాండీకి అఫ్ కోర్స్ నా ఫస్ట్ బేబీ కాబట్టి తనకి ఏదైనా కొంచెం మంచి ఫ్రాక్ కస్టమైజేషన్ చేయించుకోవాలి నేను అనుకున్నాను అనమాట. అనుకున్నప్పుడు నేను చాలా పేజెస్ చూస్తున్నప్పుడు నా మైండ్లోకి వచ్చింది ఈ ప్రింట్. ఓకే, సో ఇది చూడండి దగ్గర నుంచి నేను ఒక్కొక్కటి మీకు డీటెయిలింగ్ చెప్తాను. ఫస్ట్ నాకు ఇందులో నచ్చనిది ఏంటంటే జిప్. సో ఇది వర్త్ 15,000 రూపీస్ అనమాట. ఇది ఇండియా రూపీస్ లో చెప్తే 15,000 అనమాట. ఈ 15,000 ఫ్రాక్ కి ఈ జిప్ అనేది నాకు మంచి క్వాలిటీ జిప్ ఇవ్వలేదని నాకు అనిపించింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ డ్రాబ్యాక్. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏదైతే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నానో సో ఇది నా డిజైన్ అనమాట. మీరు ఇక్కడ ఈ గ్రీన్, ఎల్లో, బ్లూ ఇదంతా చూస్తున్నారు కదా, ఇది అంతా డిజ్నీ థీమ్ అనమాట. సో ఈ డిజ్నీ థీమ్ ఏదైతే ఉండిందో అంతా కూడా పెయింటింగ్. సో నేను అనుకున్నది ఇక్కడ థ్రెడ్ వర్క్ వస్తుందని అనుకున్నాను నేను, బట్ ఇక్కడ అంతా పెయింటింగ్. ఈ పెయింటింగ్ పైన ఉంటాయి కదా నార్మల్ గా పూసలు లాంటివి ఉంటాయి కదా, సో దాంతో వర్క్ చేశారు. నేను ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది, ఇది కూడా కైండ్ ఆఫ్ థ్రెడ్ వర్క్ పైన మనకి ఇలాంటి వర్క్ చేశారు అనుకున్నాను అనమాట. కుందన్ వర్క్ లాంటివి చేశారు అనుకున్నాను, కానీ పెయింట్ పైన కుందన్ వర్క్ చేశారు. ఇది మామూలుగా మనం ఇన్స్టాలో పేజెస్ లో చూసినప్పుడు దూరం నుంచి చూస్తాం కాబట్టి దగ్గరగా డీటెయిలింగ్ లేదు కాబట్టి మనకు ఐడియా రాలేదనమాట. సో మెయిన్ గా నాకు ఐడియా రాలేదు. సో ఇది సెకండ్ డిసప్పాయింట్, నాకు నచ్చింది. థర్డ్ వచ్చేసరికి ఇవి ఉన్నాయి కదా, సో ఇది వచ్చేసరికి మనకి యాక్చువల్ ఓవరాల్ ఫ్రాక్ మొత్తం సూపర్ ఉంటుంది చూడ్డానికి. మీరు దూరం నుంచి చూస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఉన్న లోపల ఒక్కొక్క లేయర్స్ అనేది కూడా నాకు చాలా నచ్చింది. క్యాన్ ప్రొవైడ్ చేయడం కానీ క్యాన్ లోపల కూడా ఇంకొక క్లాత్ ప్రొవైడ్ చేశారు, అది కూడా సాఫ్ట్ మెటీరియల్. నాకు ఇదంతా కూడా బాగా నచ్చింది. ఓకే, కానీ పైన ఉన్న మెటీరియల్ నాకు నచ్చలేదు. సో దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఫోర్త్ వచ్చేసరికి ఇది అనమాట. ఇది ఏమైందంటే ఇది ఒక ఊస పెట్టి దానిపైన థ్రెడ్ వర్క్ చేశారు. సో ఇక్కడున్న థ్రెడ్ వర్క్ ఏదైతే ఉండిందో నేను అదే ఓవరాల్ ఫ్రాక్ లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నాకు అది దొరకలేదు, అది రాలేదనమాట. అంటే నేను అనుకున్నాను, ఎందుకంటే ఫొటోస్ లో చూసినప్పుడు నాకు అలానే కనిపించింది, కానీ బయట అవుట్పుట్ వచ్చినప్పుడు మాత్రం అలా లేదు. మొత్తం అంతా పూస వర్క్. ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉండిందో దీంట్లో ఇలా స్టిక్ అవ్వడానికి ఒక ఊస లాంటిది పెట్టారు కదా, అదేమైందంటే ఇలా బయటకు వచ్చేసింది, దీంట్లోంచి ఇలా బయటకు వచ్చింది. సో ఇది బేబీకి ఇక్కడ చూస్తే కనుక మీకు డీటెయిల్ గా కనిపిస్తుంది, ఇలా ఊస బయటకు వచ్చింది అనమాట. సో దీన్ని నేను ఇలా పుల్ చేస్తూ ఉండాలి. సో మాక్సిమం మనం కనుక కేర్ తీసుకోకపోతే పాపకి బేబీస్కి గుచ్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. అది వన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్. నేను అప్పటికే అడుగుతున్నాను, నాకు మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, మస్ట్ అండ్ షుడ్గా అని చెప్పి అన్నాను. కానీ ఇది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కాదు, ఇదేదో నేమ్ చెప్పారు, నేను మర్చిపోయాను. కింద డిస్క్రిప్షన్ ఆర్లకి ఇక్కడ నేను యాడ్ చేస్తాను, తర్వాత నాకు గుర్తొస్తే. సాటిన్ సంథింగ్ ఏదో క్లాత్ ఇది డై చేశారనమాట. ఇది వైట్ లో దొరుకుతుంది క్లాత్, మనకి కావాల్సిన కలర్ లో డై చేస్తారు. సో నేను క్యాండీ స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా డై చేపించాను. అండ్ ఆల్సో నేను ఎక్కువగా ఆలోచించింది ఏంటంటే తన స్కిన్ టోన్ మ్యాచ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం వర్క్ ఏదైతే చేస్తున్నారో అది కూడా డీటెయిలింగ్ గా కనిపించాలని చెప్పి నేను అది ఒకటి అడిగాను అనమాట. తర్వాత వచ్చేసరికి నేమింగ్. సో మనకి ఇక్కడ బేబీ నేమ్ ప్రింట్ చేస్తారు అనమాట. ఇది ఇక్కడ ఫ్రిల్స్ ఉన్న చోట చేయడం వల్ల ఈ నేమ్ అనేది సరిగ్గా కనిపించలేదు. ఓకే, ఇది నేమింగ్ అనేది నాకు సరిగ్గా కనిపించలేదు. ఇది ఇంకొక ప్రాబ్లం నాకు నచ్చింది. తర్వాత ఇంత అమౌంట్ పెట్టి మనం పే చేస్తాం కదా, పే చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన బెల్ట్ ఇది. ఇక్కడ మనకి బౌ లాంటిది కావాలంటే దానికి సెపరేట్ ప్రైస్, హెడ్ బ్యాండ్ కావాలంటే దానికి హెడ్ బ్యాండ్, హెయిర్ క్లిప్ లాంటిది కావాలంటే దానికి సెపరేట్ ప్రైస్ ఉందనమాట.
సో ఇదంతా కూడా ఓవరాల్గా ఒకే ప్రైస్లో కవర్ చేసి ఉండాల్సింది కదా అనేది నాకు అనిపించింది. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఇదేమో మనకి బెల్ట్ లాగా ఇలా ఇచ్చారు. లాస్ట్ వచ్చేసరికి స్టిచ్చింగ్. క్యాండీకి మెజర్మెంట్స్ తీసినప్పుడు 19, చెస్ట్ మెజర్మెంట్ తీసినప్పుడు 19 ఉంది. వీళ్ళు మ్యాక్సిమం 21 ఎంతో పెట్టించారు. నేను అడిగిన దానికన్నా 2 ఎక్స్ట్రానే పెట్టారు. పెట్టి లోపల మనకి చాలా లేయర్స్ ఇచ్చారన్నమాట. మన స్టిచ్చెస్ రిమూవ్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. ఇక్కడ ఏమైందంటే నాకు ఎప్పుడైతే ప్రోడక్ట్ దగ్గర డెలివరీ అయ్యిందో వేసి చూస్తే మనం బయట మెజర్మెంట్స్ చేస్తే కనుక 21 ఉంది. క్యాండీ బాడీ వచ్చేసరికి 19 ఉంది. కానీ స్టిల్ ఈ డ్రెస్ తనకి వేసినప్పుడు జిప్ కూడా వేయలేకపోయాను అనమాట. అంత టైట్గా అనిపించింది. మరి అది ఎలా అంత టైట్ ఎందుకుందో నాకు తెలియలేదు. ఓవరాల్ మెజర్మెంట్ మనం ఇలా కొలిస్తే కనుక 21 ఉంది. బట్ లోపల నుంచి తనకి వేసేటప్పుడు జిప్పే పట్టలేదు. నేను ఎప్పుడైతే స్టిచ్చెస్ రిమూవ్ చేశానో ఇక్కడ చూడండి, ఈ డాట్స్ లాగా మీకు డీటెయిల్ గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. నేను ఫోటో యాడ్ చేయడానికి చూస్తాను. ఈ డాట్స్ లాగా ఏదైతే కనిపిస్తుందో అది నాకు నచ్చలేదు. ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ వల్ల అలా కనిపిస్తుంది. ఆ డాట్స్ రిమూవ్ చేసిన తర్వాత పోయి ఉంటే బాగుండు అని అనిపించింది. ఇది చాలా థిక్ ఫ్యాబ్రిక్ లాంటిది అనమాట. నాకు యాక్చువల్గా పేరు చెప్పారు, నేను మర్చిపోయాను, బట్ నేను యాడ్ చేస్తాను అనమాట. సో ఇది ఓవరాల్ తన బర్త్డే అవుట్ఫిట్. నేను క్యాండీకి 2 ఫ్రాక్స్ తీసుకున్నాను. ఇంకొకటి కూడా ఒక 10K పెట్టి ఫ్రాక్ తీసుకున్నాను. ఆ 10Kకి తనకి మంచి ది బెస్ట్ ఫ్రాక్ వచ్చింది విత్ బౌ, హెడ్ బ్యాండ్ అండ్ వెనకాల బౌ పెట్టి ఇచ్చారు అనమాట. అది నేను US లో తీసుకున్నాను. నేను ఫస్ట్ ఆ పేజ్ చూడలేదు కాబట్టి నేను ఇండియాలో ఇది అయితే ఆర్డర్ చేశాను అనమాట. బట్ సేమ్ కస్టమైజేషన్ ఫ్రాక్స్ మనకి వేరే వేరే పేజెస్ లో కూడా ఉన్నాయి. ఇలా ఫ్రిల్స్ వచ్చేవి. వాళ్ళ దగ్గర అయితే 7,000, 8,000 క్వాలిటీలో ఎటువంటి చేంజ్ లేదు. సేమ్ క్వాలిటీనే, సేమ్ ఫ్యాబ్రిక్ అంతా సేమే. 7,000 మాక్సిమం లో అయిపోతున్నాయి. బట్ ఇక్కడ అదే ఫ్రాక్ నేను అడిగినప్పుడు దే సెడ్ లైక్ 12,000. సో అదే ఫ్రాక్ 12,000 చెప్పారు. మేబీ ఆ పేజ్ కొంచెం పాపులర్ కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉందేమో అని నా ఫీలింగ్. సో ఇట్స్ ఓవరాల్ గా నా ఒపీనియన్ అనమాట. మేబీ ఒకరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నేనైతే 100% ఈ ఫ్రాక్ విషయంలో సాటిస్ఫై అవ్వలేదు. మీరు స్టిల్ లేదు మేము మా పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ ఆ పేజ్ లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఆల్సో లైక్ ద వే దే డీల్ విత్ ద కస్టమర్స్. ఇనిషియల్ గానే నేను చెప్పాను నాకు 2 ఫ్రాక్స్ వద్దు అని చెప్పి. నేను ఫైనలైజ్ చేయడానికి నాకు 2 days టైం అడిగాను. 2 days తర్వాత నేను కాల్ చేసి చెప్పాను. లైక్ 2 days కూడా అడిగాను. బట్ నేను సేమ్ డే ఈవినింగే చెప్పేసాను నాకు 1 is enough అని చెప్పి. బట్ స్టిల్ వాళ్ళు ఇనిషియల్ ఫస్ట్ కాల్లో ఎంత స్వీట్గా మాట్లాడారు, సెకండ్ కాల్లో ఆ స్వీట్నెస్ లేదు. వాళ్ళు ఎట్లా డిమాండ్ చేశారంటే మీ వల్ల నేను అదర్ ఆర్డర్స్ ఆపేసుకున్నాను అన్నారు. లిటరల్లీ నేను మార్నింగ్ మాట్లాడాను, ఆఫ్టర్నూన్ మాట్లాడాను, ఈవినింగ్కే నేను ఫైనలైజ్ చేసి చెప్పేసాను ఇట్ ఈస్ లైక్ గోయింగ్ టు బి 1 ఫ్రాక్ అని చెప్పి. నెక్స్ట్ డే మీరు ఇంకొక కొంచెం టైం తీసుకోండి మేడం, మీరు టైం తీసుకుని కన్ఫర్మ్ చేయండి అన్నారు. నేను టైం తీసుకుని నెక్స్ట్ డే మార్నింగే కన్ఫర్మ్ చేశాను. లైక్ ఇది 1 ఫ్రాకే, నాకు 2 వద్దు, ఎందుకంటే ఐఎమ్ లుకింగ్ ఫర్ అదర్ పేజెస్ అని చెప్పేసి అన్నాను అనమాట. అప్పుడు లిటరల్లీ వాళ్ళు ఈ నైట్లో మరి ఎన్నో ఆర్డర్స్ వాళ్ళు మిస్ చేశారు నాకు తెలియదు కదా, నా వాళ్ళు చాలా ఆర్డర్స్ మిస్ చేశాను అన్నారు. అప్పటికి నేను ఇనిషియల్ పేమెంట్ 5,000 పే చేస్తాను. నేను ఒకటే మాట అన్నాను, మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కాన్వర్జేషన్, ఇది నాకు నచ్చలేదు ఈ కాన్వర్జేషన్, నా డబ్బులు పోతే పోనీ నాకేం అవసరం లేదు, వీ కెన్ క్యాన్సిల్ ద ఆర్డర్ అని చెప్పన్నాను అనమాట. లేలే వీ కెన్ డూ ఇట్, వీ కెన్ డూ అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ చేశారనమాట. సో అది ఓవరాల్గా నాకు నచ్చింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏదైనా డీటెయిలింగ్ మిస్ చేసి ఉంటే కనుక కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.